ప్రయత్నం రైట్ రైట్ చేస్తాము. అండి. వాళ్ళకి ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చుకుంటామండి. రైట్ రామచంద్ర గారు. ఓకే ఓకే రైట్. ఇప్పుడే జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీహరి యాదవ్ గారు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. మెగా 90 ప్రేక్షకులకు, నాతో పాటు పాల్గొంటున్నటువంటి మేధావి విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఇప్పటిదాకా మాట్లాడిన మా రామచంద్రన్నకు, అందరికీ, ప్రధానంగా మెగా 90 ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అన్న. రైట్ శ్రీహరి గారు, చూశారు కదా ఫలితాలు. తెలంగాణలో అధికార పార్టీ ఎన్ని రకాలుగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి డబ్బు ద్వారా, అధికార బలం ద్వారా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ఏ అని 700 వార్డులలో గెలిపించి పోలేనటువంటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు చూస్తే కూడా కొద్ది తేడాతోనే బీఆర్ఎస్ కు మాత్రమే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అని చెప్పి ఇవాళ తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో సంబంధించినటువంటి మొత్తం ప్రజలు తిరిగినటువంటి బీఆర్ఎస్ కు ఓటేసినటువంటి ఓటర్లకి, బీఆర్ఎస్ కు అండగా నిలబడినటువంటి ప్రజలకి మెగా 90 ద్వారా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పటికీ ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఏం కోరుకున్నాయంటే మేము ఇద్దరమే కొట్లాడుకోవాలి, ఫీల్డ్ లో మేము ఇద్దరమే ఉండాలి, బీఆర్ఎస్ ఫీల్డ్ లో లేకుండా వేయాలని చూసిరన్న. ఎన్ని రకాల వాళ్ళు ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయం, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అనే విషయాన్ని మొన్న పార్లమెంట్ ఎన్నికలలో మీరు చూసిరు. మేము 0, వాళ్ళు 8 ప్లస్ 16 కావాలి కానీ 0 అయింది అభివృద్ధి విషయంలో. మొన్న వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ విషయంలో మీరు చూసిరు, తెలంగాణకు 0 చూపెట్టారు, వాళ్ళు గుండు 0 చూపెట్టారు. ఈ టైంలో తెలంగాణ పేరు మీద అస్తిత్వం, తెలంగాణకు సంబంధించి ప్రజల ఏకైక ప్రతినిధి, తెలంగాణ ప్రజలకు ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మొన్నటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో అన్ని రకాలుగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాటికి ఎదురుకాపులు ఎదుర్కొని నిలిచి చూపెట్టాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము 2వ స్థానంలో ఉండి మంచి గణనీయమైనటువంటి ఓట్లు సాధించి 700 పైచిలకు వార్డులలో గెలిచి ప్రత్యామ్నాయం, తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయము బీఆర్ఎస్ పార్టీ అని రుజువు చేసినాం. ఈ ఓటర్లు రుజువు చేసినారు మరోసారి. అట్లే ఇంతకుముందు మా రామచంద్రరావు లాంటి సిన్సియర్లు కాంగ్రెస్ పార్టీ దొరకడం వాళ్ళ అదృష్టం అన్న. చాలా సిన్సియర్ గా ఇప్పుడు బయటకు వెళ్ళి వచ్చినటువంటి వలస వచ్చిన వాళ్ళదే పెత్తనం ఉందని, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ పొంగులేటి, వాళ్ళందరూ కూడా వలస వచ్చాయి, జూపల్లి ఎంత వలస వచ్చాయి వాళ్ళ పెత్తనం చేస్తున్నారు. ఎలక్షన్ల తర్వాత వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళు మా వాళ్ళే అండి. ఎలక్షన్ల తర్వాత వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడతాం. ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. నీలాంటి సిన్సియర్ వాళ్ళు ఉండడం కాంగ్రెస్ పార్టీ అదృష్టం అంటున్నా. నేను తప్పు పడతాను నిన్ను. మేము ముందు వచ్చిన మాట్లాడే ప్రతి విషయాన్ని, అధికార పార్టీకి ప్రజలు అండగా నిలబడ్డ విషయాన్ని కానీ, మీరు ఇప్పుడైతే ఏదైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ రేపు భవిష్యత్తులో ప్రజలకు ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం అదే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదో కుంటి శాఖలతోటో వేరే రకరకాల తప్పుడు గత ప్రభుత్వం మీద 10 ఏళ్ల ప్రభుత్వం మీద నిందేసుకుంటూ 26 నెలల కాలం గడిపారు. ఇంకా 34 నెలల కాలం ఉంది మీకు. ఇంకా 34 మేము మా ముఖ్యమంత్రి, మా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సహాయకుడు కేసీఆర్ గారు పదే చెప్పారు, 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి. మేము ఎక్కడ కూడా మేము శాపనార్థాలు పెడతలేమన్నా. మీ దిక్కు వచ్చేటోళ్ళు కొందరిని తిట్టినాక రాని మాది, కానీ కడియం శ్రీయర్ లాంటి వాళ్ళని ఇటు దిక్కు మాట్లాడు. కడియం శ్రీయర్ మాట్లాడు 3 నెలల్లో పోతుంది, 6 నెలల్లో పోతుంది. అదే కడియం శ్రీయర్ మీ పక్క నుండి నేను బీఆర్ఎస్ పార్టీ అంటున్న వాళ్ళు ఎవరెవరు ఏ పార్టీ ఉన్నారో కూడా నైతికత ఇప్పటికీ ప్రకటిస్తలేదు వాళ్ళు. మేము పార్టీ బీఆర్ఎస్ అంటారు. మన మున్సిపల్ ఎన్నికలలో మీరు చూడండి రహీం భాయ్, మున్సిపల్ ఎన్నికలలో ఇవాళ వాళ్ళు మొన్న పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ గారు పిలిపించినటువంటి నాయకులు ఏ ఒక్కరైనా సరే అక్కడ స్పీకర్ దగ్గర ఏం చెప్పారన్నా, మేమంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలి. ఇవాళ వాళ్ళు ఎవరెవరు ఏ పార్టీకి పనిచేసారో మీకు అంటే బహిరంగంగా కండువాలు వేసుకొని కాంగ్రెస్ గుర్తుకు పనిచేసారు కదన్నా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ కల్వకుంట్ల సంజయ్ కావచ్చు, ఇంకొక ఆయన కడియం శ్రీయర్ కావచ్చు, ఇంకా వాళ్ళందరి పేర్లు మీకే తెలుసు, పోచారం కావచ్చు, వీళ్ళు ఏ పార్టీకి పనిచేసారన్నా. కానీ నైతికత లేదు, కనీసం నైతికత లేని విషయం. నిజంగా పార్టీ మారితే డైరెక్ట్ చెప్పుకోవాలి. నువ్వు ఏమనంటే కేసీఆర్ తీసుకోవాలంటారు. కేసీఆర్ విలీనం చేసుకున్నాడు. 2/3 మెజార్టీ ఉన్నటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎల్పీ లీడర్లు వచ్చి 18 మంది కలిస్తే 14 మంది మన పార్టీలో వచ్చి చేరి 4 మిగిలి వాళ్ళకు. కానీ ఆ విషయాన్ని వదిలిపెట్టి మనకు మాత్రము ఈ విషయాన్ని చెప్పడం అంటే పరోక్షంగా మనల్ని ఏం చేయడం తలుచుకున్నారు. కాబట్టి మనం ఏమంటున్నామంటే వాస్తవం తెలంగాణ ప్రజలు, మున్సిపల్ ప్రజలు ఇచ్చినటువంటి రామ్మోహన్ గారు ఇప్పటిదాకా చెప్పారు. అట్లే మన రామచంద్రన్ అయినట్టుగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపెట్టారు. కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా కొన్ని భ్రమలు ఉన్నట్టున్నాయి వాళ్ళకి.
ఇంకా అధికార పార్టీ కాబట్టి ఏమైనా చేస్తారని ఆశ ఉండొచ్చు. ఇప్పటిదాకా జరిగినటువంటి నష్టాన్ని కూడా, అంటే ఇప్పటి వరకు వాళ్ళు 4,000 రూపాయలు ఇస్తున్న పింఛన్ ప్రకారం లెక్కేసుకుంటే 65,000 రూపాయలు ఒక అవ్వకు ఒక తాతకు బాకీ ఉన్నారు. ప్రతి మహిళకు 2,500 చొప్పున ఇవ్వాల్సిన దాని ప్రకారము బాకీ ఉన్నారు. ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా బాకీని ప్రజలు వసూలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అవి మభ్యపెట్టి మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైపు కొంచెం మొగ్గు చూపితే అభివృద్ధి అవుతారనే సహజం అన్న. ఇది స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ వైపు మొగ్గు చూడడం అనేది అతి సాధారణమైనటువంటి రాజకీయ నిర్ణయం. ఇందులో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడడాన్ని మేము రెండవ శ్రేణి కాదు, ఆల్టర్నేటివ్ మేమైన విషయాన్ని మాత్రం తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా ఎన్ని రకాలుగా మొత్తం పోలీసులని పెట్టుకొని డబ్బు, మద్యము, అధికార దర్పము, అధికార బలము ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా ఇవాళ మేమే ఆల్టర్నేట్ తెలంగాణకు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అనే విషయాన్ని మాత్రం ఓట్ల ద్వారా రుజువు చేశారు. ఓటు పర్సంటేజ్ ఆఫ్ ఓట్లను కూడా కొన్ని 3% ఏదో తేడా ఉన్నట్టుంది. 3% ఓట్ల తేడా పెద్ద విషయం కాదన్నా. మేము అసెంబ్లీ ఎన్నికలు నాటకాలు అంటే ఇప్పటికీ అధికారం ఇంకా వాళ్ళకి ఇంకో 34 నెలలు ఉంది కాబట్టి ఇంకా కొంత ప్రజలకి ఆశ ఉన్నట్టుంది. మేము వాళ్ళ ఆశల్ని వాళ్ళ ఆకాంక్షలను గౌరవిస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఇప్పుడు కూడా ప్రతిపక్ష పాత్రనే ఇచ్చారు. మొన్న ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 0 ఇచ్చారు. కానీ ఇవాళ మళ్ళీ తిరిగి పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి సగం ఛాన్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు 2వ స్థానం బీజేపీకి ఇవ్వలేదు. అంటే అర్థం మమ్మల్ని తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో మమ్మల్ని మాత్రమే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఆ ప్రజలు మా మీద పెట్టుకున్న విశ్వాసము, ఆ గౌరవము, ఆ అభిమానం ఏదైతుందో దానిని గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీని 26 నెలలుగా ఏ హామీ ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు అమలు చేస్తలేరు, ఇలా ప్రియారిటీస్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీస్లలో వీళ్ళు ఇచ్చిన హామీల మీద ప్రియారిటీ లేదన్న. మూసి పక్షాల విషయంలో కానీ, బనకచర్ల విషయంలో కానీ, మిగతా విషయాల్లో అంటే వాళ్ళకు ఆదాయ వనరుల మీద ఉన్న దృష్టి సింగరేణికి సంబంధించి ఇప్పుడు మీరు చూసారు 26 నెలలలో 26 స్కాములు బయటకు వచ్చినాయి అన్న. సరే ప్రజలలో మేము దాన్ని తీసుకుపోవడంలో కొంత వైఫల్యం చెందినట్టున్నాం. పూర్తి స్థాయిలో ప్రజలు కన్విన్స్ చేయడంలో కానీ, మిగతా విషయాల్లో కానీ. ఇలా బొగ్గు విషయంలో చూసుకుంటే మీరు మొన్న చూసారు, టెండర్ వేసారు, రద్దు చేశారు. ఇట్లా చాలా విషయాలలో ఎన్ని విషయాలలో ముందుకు వచ్చి వెనకపోతారు. 2 అడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కి, 2 అడుగులు ముందుకు, ఒక అడుగు వెనక్కి ఉన్నారు. కానీ అసలు ఓవరాల్ గా చూసుకుంటే ఓకే శ్రీహరి గారు, ఓకే శ్రీహరి గారు, మేము నమ్ముతున్నాము, మేము విశ్వసిస్తున్నాము. తెలంగాణ ప్రజలు మాకు ప్రధాన ప్రతిపక్ష ఇప్పటికి కూడా 2వ స్థానం ఇచ్చారు. మేమే అని భావిస్తున్నారు. ఓకే శ్రీహరి గారు, ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. మేము ఇప్పటికీ ఇంకా కాంగ్రెస్ చేసినటువంటి మోసాలని కానీ, స్కాములు కానీ, అమలు చేయాలని హామీలు కానీ మరింత ప్రజలకు తీసుకెళ్లి రేపు రానున్నటువంటి ఎంపీ ఎన్నికల్లో కానీ, రేపు రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రజలు మాకు ఇచ్చిన ప్రధాన ప్రతిపక్ష పాత్ర దాన్ని మేము కొనసాగిస్తాం. దాన్ని మేము అన్ని రకాల కృషి చేస్తాం.